ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం యోగ విద్యని షట్క్రియాని ఆసనాని ముద్రాబంధనై చ ప్రాణాయామేన ధారణ ధ్యాన సమాధి హఠయోగముచ్యతే. ఈ స్థూలమైనటువంటి శరీరాన్ని, అందులో ఉండేటువంటి మాలిన్యాన్ని, అందులో ఉండేటువంటి చిత్తవృత్తులని తొలగించడానికి ఎవరైతే ఈ సాధనలు చేస్తారో, యోగ చిత్తవృత్తి నిరోధ, నీ యొక్క వ్యధకి కారణం ఆ కణజాలంలో ఉండేటువంటి ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ లెవెల్లో ఉందయ్యా. అవన్నీ ఆ మెమరీ బ్యాంకులో ఉందయ్యా, నీ డిఎన్ఏలో రాసి ఉందయ్యా. దాన్ని మార్చాలి అంటే, నీ కర్మని మార్చాలంటే, ఆ చిత్తాన్ని మార్చాలంటే, ఆ మెమరీని, ఆ సెల్యులార్ మెమరీని, ఆ బ్రెయిన్ మెమరీ మ్యాపింగ్ని, సెల్యులార్ మెమరీ మ్యాపింగ్ని నువ్వు మార్చాలి అని అంటే, నీ తలరాతని మార్చాలి అని అంటే, నీ కర్మని తిరిగి రాయాలి అని అంటే, నీ నుదుటి రాతని తిరిగి రాయాలి అని అంటే మార్గం ఒకటేనయ్యా. ఇగో ఆ చిత్తంతో పనిచేయాలి. చిత్తంతో మాత్రమే పనిచేయాలి. ఇంద్రియ నిరోధ యోగ యోగ ఇంద్రియ నిరోధ అని చెప్పలేదే పతంజలి. యోగ మనః నిరోధ అని చెప్పలేదే పతంజలి. బుద్ధి నిరోధ అని చెప్పలేదే పతంజలి. ఏం చెప్పాడయ్యా పతంజలి? యోగ చిత్తవృత్తి నిరోధ అనే చెప్పాడు కదయ్యా. సో ఆధ్యాత్మికతలో, యోగాలో ఎక్కడా ఉండదయ్యా, డౌటే ఉండదు. ప్రతిదీ స్పష్టంగా నిర్వచించబడేదే సూత్రం అంటాం, ఫార్ములా అంటాం. ఫార్ములాలోనే లోపం ఉంటే ఇంకా నువ్వు జీవితంలో ఏం సాధిస్తావయ్యా? E=mc² అనేటువంటి దాంట్లోనే లోపం ఉంటే, నీకు దాంట్లో ఉంటే దాన్ని ఈరోజు ఈ టెక్నాలజీ ఉండేదే కాదు కదా. అందుకే చిత్తం గురించే చెప్తున్నాడు. ఈ ఎన్లైటన్మెంట్ పొందిన వాడిని ఏమంటావా? సచితానందం పరబ్రహ్మం. ఎవరైతే అకుశల చిత్తాలు లేవో, ఎవరి లోపలైతే కుశల చిత్తాలే ఉన్నాయో దాన్ని యోగి అని అంటాం. వాడిని పరిపూర్ణ ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తిగా అంటాం. ఏది పరమాత్మని పొందినటువంటి వ్యక్తి అంటాం. ప్రాఫిట్ అంటాం, అవునా? సో సన్ ఆఫ్ ద గాడ్ అంటాం, జీసస్ అంటాం. సో అలాంటి వ్యక్తుల్ని మనం ఏమంటాం? సంతు అంటాం, సాధువు అంటాం. సో అలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళయ్యా. ఎందుకు గొప్పవాళ్ళయ్యారు? వాళ్ళ లోపల అకుశలం అనేటువంటి గుణమే లేదయ్యా, అన్నీ కుశలమైనటువంటి గుణాలే ఉన్నాయి. వాళ్ళ మెమరీ బ్యాంకే కుశలంగా ఉంది. మహమ్మద్ ప్రవక్త యొక్క, ప్రాఫిట్ యొక్క జీవిత చరిత్ర చదవయ్యా. ఒకసారి జీసస్ జీవిత చరిత్ర చదవయ్యా. ఒక్కరోజైనా వాళ్ళ లోపల ఏదైనా జంతువు తాలూకు ఏమైనా, అరిషడ్ వర్గాల తాలూకు జంతువు తాలూకు ఏమైనా గుణాలు ఉన్నాయే వాళ్ళ లోపల? బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఏ సంతువు అయినా ఒకటే రే. గురునానక్ కానీ, తీర్థాంకరులే కానీ, ఎవరినైనా తీసుకోవయ్యా, వాళ్ళంతా యోగులయ్యా. లేదు మా ప్రవక్త యోగి కాదు. అరే మీ ప్రవక్త యోగి కాదయ్యా, సాక్షాత్తు దేవుడు, దేవుని యొక్క ప్రవక్తనయ్యా. ప్రతిరోజు గుహలోకి వెళ్ళి తపస్సు చేశాడయ్యా, ఆయన యోగి కాదా? యోగి అంటే అది ఒక రిలీజియన్ కాదు కదనయ్యా. పర్ఫెక్ట్ హార్మనీ, పర్ఫెక్ట్ బ్యాలెన్స్, పర్ఫెక్ట్ పీస్, ఎక్కడా లోపం లేదు. అందరినీ కలుపుకొని, అందరినీ తన ఫ్యామిలీ, వసుదైక కుటుంబం చూసేటువంటి వాడు, అందరినీ నా అనుకునేటువంటి వాడు, నిస్వార్థంగా ఆలోచించేటువంటి వాడు యోగి. అవునా కాదు? సో సంతు అంటేనే ఆగం, ఎప్పుడు సంతుష్టిగా ఉండేటువంటి వాడు, ఎప్పుడు అసలు వాడి లోపల ఎప్పుడు దుఃఖం అనేది లేదు. ఎందుకని? ఆ యంత్రానికి వాడు యజమాని. నువ్వు తిట్టు, నువ్వు కొట్టు, జీసస్కి శిలువ వేసినా, ప్రతిరోజు మహమ్మద్ ప్రవక్త మసీదుకి వెళ్తూ ఉంటే నెత్తి మీద చెత్త వేసినా, ఒక్కరోజు కూడా ఈయన తలెత్తి చూడలేదు.
ఆ తర్వాత ఆయన శిలువ వేస్తూ ఉంటే అయ్యో అమ్మో అబ్బో అని అరవలేదు. ఏమన్నాడే, ఓ పరమాత్మ, ఓ దేవుడా, ఓ ఫాదర్, దై ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. పాపం వాళ్ళని క్షమించు తండ్రి, వాళ్ళకి నరకం ఇవ్వకు నాయన, వాళ్ళకి స్వర్గం ప్రాప్తి అయ్యేది చూడు తండ్రి, వాళ్ళు పాపం చేస్తున్నారని ఏడ్చేడే తప్పితే వాళ్ళని అరవలేదు కరవలేదు కదనయ్యా జీసస్. నిజంగా అలా అరిస్తే జీసస్ ఎలా అవుతాడయ్యా? ఇది యోగా విద్యనయ్యా. సో ఈ వెహికల్ మీద కంట్రోల్ ఏదైతే వస్తుందో, కంట్రోల్ తీసుకొచ్చేటువంటి దాన్ని, సో వశిష్ఠుడు చెప్తున్నాడు రాముడికి, అయ్యా చిత్తానికి రెండే రెండు, ఒకటి ప్రాణం, సహజమైనటువంటి ప్రాణం. నీ శ్వాస నిత్యం వస్తూ ఉంది పోతూ ఉంది కదా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నీ శ్వాసనే చెప్తుంది నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా. నీ శ్వాస కనుక సమ అవధిలో ఉంటే, సమాధిలో ఉంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సింపుల్. శారీరకంగా కానీ మానసికంగా కానీ నీకు ఎలాంటి జబ్బు లేదని దేని ద్వారా తెలుసుకోవచ్చు? సో గొప్పనైనటువంటి ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ అనేది అమెరికాలో ఉంది. ఎప్పుడో 50లో ఏది రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకయ్యా అంటే అణు సంబంధితమైనటువంటి న్యూక్లియర్ ఆటం బాంబుకి సంబంధించినటువంటి పరిశోధనలు చేయడానికయ్యా. అలాంటిది ఇప్పుడు అది హ్యూమన్ పర్ఫార్మెన్స్ మెజరింగ్ ల్యాబొరేటరీగా మార్చారు దాన్ని. అంటే మనిషి యొక్క ఆరోగ్యంగా ఉన్నాడా లేదా ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆయన ఆరోగ్యంగా మార్చాలి, ఆ పరిశోధనలో తేలిన విషయాలు ఇవన్నీ. నీ శ్వాసను బట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని చెప్పేయచ్చు. అదే వశిష్ఠుడు చెప్తున్నాడు రాముడికి, అదే పతంజలి చెప్తున్నాడు, అదే కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. ఎక్కడ 4వ చాప్టర్లోనే మొదలుపెట్టాడు కృష్ణుడు అర్జునుడికి. 5వ చాప్టర్లో మళ్ళీ సెకండ్ లెవెల్ చెప్పాడు. 6వ చాప్టర్కి వచ్చేసరికి ఆత్మ సంయమయోగమే చెప్పాడు. ఎంత గొప్ప విషయమయ్యా. సో పూర్వాశ్రమాల్లో గురు పరంపరగా నేర్చుకునేటువంటి విద్య ప్రతిదాన్ని కూలంకషంగా సూక్ష్మ శరీరం అని అంటాం. సో షట్క్రియలు, ఆసనాలు ఈ స్థూల శరీరాన్ని శుద్ధి చేసేవైతే, సో ఈ యొక్క ముద్ర బంధన కూడా శరీరాన్ని శుద్ధి చేసేవైతే, ఈ ప్రాణాయామం సూక్ష్మ ప్రాణాయామం ఏదైతే ఉందో అది ఈ వెహికల్ని టోటల్గా కంట్రోల్ కాదు కదా. నీ వెహికల్ ఏరోప్లేన్లా గాలిలో వెళ్ళిపోతుంది, రాకెట్లా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం నీ వెహికల్ అవునా, అది లారీలా నడుస్తుందా, లేకపోతే ఎడ్ల బండిలా నడుస్తుందా, లేకపోతే ఫెరారీ కార్లా నడుస్తుందా, లేకపోతే ఎలా ఉందో నీకు తెలుసు కదనే. నీ శరీరం నీకు తెలియదా? మనకు తెలియదా? ఇదేంటయ్యా అలా గాల్లో తేలిపోయేటువంటి శరీరం, అసలు శరీరమే లేనటువంటి అనుభూతి. అది ఒక యోగి యొక్క టెక్నాలజీ. సో అది ప్రాణాయామం అంటే సూక్ష్మ ప్రాణాయామం అని అంటాం. ఆ ప్రాణాయామం ఎందుకు సూక్ష్మ ప్రాణాయామం అంటే సూక్ష్మ శరీరం మీద నియంత్రణ ఇచ్చేటువంటి కణజాలం మీద, పూర్తి ఆక్సిజన్ మీద, ఆక్సిజన్ కంట్రోల్ చేసేది ఏంటి, కణజాలాన్ని కంట్రోల్ చేసేది ఏంటయ్యా? మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. సో ఈ ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశంతో కూడినటువంటి శరీరాన్ని ఏమంటామయ్యా? సూక్ష్మ శరీరం అని అంటాం. దాని మీద నీ కంట్రోల్, దాని మీద కంట్రోల్ రావాలి అంటే ప్రాణం మీద కంట్రోల్ రావాలి, మైండ్ కంట్రోల్ రావాలంటే స్థూల ప్రాణాయామం చేయాలి, సూక్ష్మ ప్రాణాయామం చేయాలి. మనం అన్ని విద్యలు నేర్చుకోబోతున్నామండి. ఈ వెహికల్ నడిపించేటువంటి గొప్ప ఈ వెహికల్ మీద కంట్రోల్ ఉందా లేదా, ఆ కంట్రోల్ని కంప్లీట్గా తీసుకొచ్చేటువంటి విద్యని హఠయోగము అని అంటాం. సో మనం చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సృష్టి క్రమం, ఆ తర్వాత రక్షణాక్రమం, శిక్షణాక్రమం, ఆధ్యాత్మిక క్రమం, చికిత్సాక్రమం అనేటువంటి విధానం ఏదైతే చెబుతున్నామో ఈ వెహికల్ మీద పర్ఫెక్ట్ కంట్రోల్ రావడానికి అవసరమైతే నీ వెహికల్ అలా స్టాండ్ స్టిల్గా ఉండాలి. అలా మౌంటైన్ మీదకి వెళ్ళావు, అంచు మీద నీ వెహికల్ ఉంది, ఎస్యూవీ వెహికల్, స్లిప్ కాకుండా ఉండాలి, వెనక్కి రాకుండా ఉండాలి, అంత కంట్రోల్ ఉండాలి నీ వెహికల్కి. బ్యాలెన్స్ అంటాం, అలైన్మెంట్ అంటాం, అంత బ్యాలెన్స్ ఉండాలి. అవసరం వచ్చింది ఎంత వేగంగా పరిగెత్తాలంటే బుల్లెట్లా పరిగెత్తాలి, దాన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం, దాన్ని పవర్ అంటాం, స్పీడ్ అంటాం. అవసరం వచ్చింది గంట సేపు పరిగెత్తినా కూడా నీకేమీ కాకూడదు, దాన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం. అవునా? సో అవసరం వచ్చింది, కరెంట్ రాలేదు, కరెంట్ పోయింది, అపార్ట్మెంట్లో ఉన్నావు, కింద నుంచి 2 బిందెలు, సో అవునా 2 బకెట్లు నీళ్ళు పట్టుకొని బకెట్లు పట్టుకొని పైకి చకా 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 పైకి వెళ్ళావు. సో నీకు బలం ఉంది, శక్తి ఉంది. అవునా? సో
అలా ఇలా వంగే ఇది చేయమన్నావు అది చేయమన్నావు, కూర్చోమన్నావు నేల మీద, రబ్బర్లా నీ శరీరం ఉంది. దాని సూక్ష్మత్వం అంటాం, ఆధ్యాత్మిక క్రమం అంటాం. సూక్ష్మత్వం ఉంది శరీరంలో. యూఆర్ టోటలీ ఫిట్. నీ వెహికల్ మీద అంత కంట్రోల్. సో చిన్న గల్లీలో కూడా నువ్వు వెళ్ళగలవు వెహికల్, చిన్న గల్లీలో కూడా. అవునా, హైదరాబాద్లో ఉండేటువంటి చార్మినార్ దగ్గర ఉండేటువంటి చిన్న గల్లీలో కూడా నీ వెహికల్ వెళ్ళగలదు. ఈ వెహికల్ అనేది అలా అవసరమైతే ముడుచుకోగలదు, ఎంత చిన్నగా కాగలదు నీ వెహికల్. ఇగో ఇలా పూర్తిగా ఇలా అయిపోగలదు నీ వెహికల్ అవసరమైతే. సో ఇలా వెళ్ళి అవునా, ఇలా వెళ్ళి ఎంతనయ్యా టిబెట్లో ఆ బాక్స్లో కూర్చునేటువంటి ఆ యోగి శరీరం ఎంత ఇంతే ఉంటుంది. నీ శరీరం అంతే ఇంతే, ఇంత 6 అడుగులు 5 అడుగుల 10 అంగుళాలు ఉండేటువంటి శరీరం ఇప్పుడు చూశారు కదా, అంతా 1 ఫీటో 1.5 ఫీట్లను అడ్జస్ట్ అయిపోయి ఇలా ఉండాలి, రబ్బర్లా ఉండాలి. అవునా కాదు? ఇంకా దగ్గరగా రావాలి, ఇంకా ఇలా అవునా, ఇంకా దగ్గరగా రావాలి, ఇంకా సూక్ష్మత్వం ఉండాలి. ఇలా వెళ్తావు, ఇలా చేస్తావు, ఇలా వెళ్తావు. చూసావా ఇలా? మీ ఇంట్లో జనాభా బాగా పెరిగిపోయింది. సో జనాలు ఉండటానికి అసలు ప్లేసే లేదు. అప్పుడు నీకు ఇంతే ప్లేస్ ఇచ్చారు, ఓన్లీ 2 చేతులు పెట్టుకునే ప్లేసే ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తావు? ఇంతే, ఇలాగే ఉండాలంతే. అంటే చెప్తున్నానండి, అంటే శరీరం యొక్క దాన్ని ఏమంటాం సూక్ష్మత్వం. శరీరం రబ్బర్లా కావాలంటే ఇలా దగ్గరికి రావాలి, కావాలంటే చూసారా ఇప్పుడు ఎంత నా శరీరం, ఇంత పొడుగ్గా ఉండే శరీరం, రబ్బర్లా ఉండే శరీరం, ఇంత పొడుగు చిన్నగా కావాలి, సూక్ష్మంగా కావాలి. ఆంజనేయుని అంటాం కదా, సో అతుల వితుల బలధామ అంటాం కదా, అవునా. సో ఆయన శరీరం అవసరమైతే సూక్ష్మమైందంట, ఆయన శరీరం అవసరమైతే పెద్దగా అయిందంట. సో హఠయోగ సాధన చేసేట, అది హఠయోగ సాధన అండి. సో ఈ అన్ని స్టైల్స్లో మనం చేస్తే మన శరీరం అనేది, సో అన్ని కోశాల మీద, మీ వెహికల్ మీద మీ కంట్రోల్ ఇచ్చేటువంటి శాస్త్రం తంత్రశాస్త్రం. ఆ తంత్రశాస్త్రం సరిగ్గా నిజంగా కనుక మీరు సాధన చేస్తే మీ వెహికల్ అబ్సల్యూట్లీ, మీ వెహికల్ ఒకటి చెప్పాను కదా, ఫ్యూయల్ బాగా ఉండాలి, సర్వీసింగ్ ఉండాలి. మీ కారు ఏదైనా సర్వీసింగ్ లేకుండా నడిచిందా చెప్పండి? ఏ కార్ అయినా, బైకే కావచ్చు, కారే కావచ్చు, లారీ కావచ్చు, విమానమే కావచ్చు. అసలు విమానం, సో బయటికి వెళ్ళాలి అని అంటే విమానం ఎగరబోయే ముందు ఒక 300 పాయింట్లు చెక్ చేస్తారు. ఆ విమానంలో అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా. అప్పుడు గ్రౌండ్ స్టాఫ్, ఆ గ్రౌండ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటాడో అతను సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దిస్ ఫ్లైట్ ఈజ్ ఫిట్, ఈ విమానం ఇప్పుడు ఇక్కడ నుండి విజయవాడకి వెళ్ళడానికో ఢిల్లీ వెళ్ళడానికో ఇక్కడ నుండి వెళ్ళడానికి రెడీగా ఉంది, ఫిట్ ఉంది అని అన్న తర్వాతనే, సైన్ చేసిన తర్వాతనే ఆ విమానంలోకి పైలట్ వెళ్తాడు. అప్పటి వరకు పైలట్ కూడా వెళ్ళడు ఆ విమానంలోకి. ప్రతిసారి చెక్ చేయాల్సిందే, కనీసం ఒక 300 పారామీటర్, 300 విషయాలు. మరి నీ యొక్క వెహికల్ ఆరోగ్యంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని పారామీటర్లు చెక్ చేస్తున్నావు? సో అలా నీ వెహికల్ సర్వీసింగ్ లేకుండా నడుస్తుందా? నడవదు. సో ఈ వెహికల్కి మరి నీ వెహికల్లో ఎన్ని ఉన్నాయి, కదిలే భాగాలు ఎన్ని ఉన్నాయి? మహా అయితే నీ బైక్ అనుకో 20 కదిలే భాగాలు కూడా లేవయ్యా. అదే నీ కార్ అనుకో మహా మ్యాక్సిమం ఎన్ని కదిలే భాగాలు ఉన్నాయంటే ఒక 130 కదిలే భాగాలు ఉన్నాయి. నీ శరీరంలో ఎన్ని ఉన్నాయో కదిలే భాగాలు చెప్పు. 720 కదిలే భాగాలు ఉన్నాయి, 360 కీళ్ళు ఉన్నాయి. సో ఈ కదిలే భాగాలు ఎన్ని పెరుగుతూ ఉంటే దానికి అంత మెయింటెనెన్స్ అవసరం, దానికి అంత సర్వీసింగ్ అవసరం. సో నీ వెహికల్కి సర్వీసింగ్ చేయకుంటే నడిచిందా? సర్వీసింగ్ ఇవ్వలేదు, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, ఏమవుతుంది అయ్యా? సో రోజు మధ్యాహ్నం వెళ్తుంటే స్టార్ట్ కావదు, ఆ తర్వాత ఆగిపోయింది. సో రోడ్డు మధ్యలో ఆఫీస్కి వెళ్ళాలి. సో అది నేను మోయేదు. ఇక నువ్వు దాన్ని నెట్టుకుంటూ చెమటలు కారుతున్నాయి, అవునా, నెట్టుకుంటూ అది నేను మోయేదు, నువ్వు అది మోయాలి. ఎప్పుడు నువ్వు సర్వీసింగ్ చేయకపోతే. ఇప్పుడు మన పరిస్థితి అదే కదా. అప్పుడు ఏం చేస్తావు? ఎక్కడికి తీసుకెళ్తావు? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తావు.
సో నీ వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, నువ్వు సర్వీసింగ్ చేయలేదు, అప్పుడు ట్రబుల్ ఇచ్చింది, నువ్వు కూడా మెకానిక్ దగ్గరికి వెళ్తావు. మన మెకానిక్ ఎవరయ్యా? డాక్టర్. నువ్వు అంటే డాక్టర్. ఇక డాక్టర్ ఏమన్నా, డాక్టర్ నువ్వు అసలు ఫారిన్లో పుట్టుంటేనేమో అసలు డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. కనీసం ఈ వెహికల్ గురించి ఏమైనా అయితే డాక్టర్ అపాయింట్మెంటే దొరకదు, 2 నెలలు వెయిట్ చేయాలి. మళ్ళీ అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉట్టి పంటి పరీక్ష చేయాలంటేనే $1,400 అంటాడు. ఉట్టి పంటి పరీక్షనయా? పన్ను ఏదో నొప్పి వచ్చింది లోపల ఏదో తీయాలి అని అంటే $1,100 $1,400 అంటాడు. మనకి ఇండియాలో ఏంటంటే ఏమైందంటే, సో వైద్యో నారాయణ అని మన వైద్యులు ఇండియాలో ఏంటంటే దేవుళ్ళలాగా అయిపోయారు. అందుకని ఏంటంటే ఏమైంది సార్, అక్కడ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు డాక్టర్ దగ్గరికి. మన మెకానిక్ ఎప్పుడు అవైలబుల్. ఏమైనా పంపు పని చేయట్లేదు, వెళ్ళి డాక్టర్ దగ్గర. ఇక డాక్టర్ చూసే ఇక డాక్టర్ దగ్గర వెయిట్ చేస్తే అయిపోయి. సో డాక్టర్ అనేది వైద్యో నారాయణ అంటే ఏంటయ్యా? దేవుడి దగ్గరికి ఎప్పుడోసారి వెళ్ళాలయ్యా అసలు. అలాంటి దేవుడి దగ్గరికి అంటే దేవుడు, అంటే దేవుడు. మోకాళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు, పిల్లలకు జలుబు చేస్తున్నా దేవుడు ఉన్నాడు. ఇదేం టెక్నాలజీ? భారతదేశంలో మనం అసలు వైద్యో నారాయణ అంటే దేవుడి దగ్గరికి ఎప్పుడో. తిరుపతికి ఎన్నిసార్లు వెళ్తావా? ఎప్పుడో ఒకసారి వెళ్తావు. తిరుపతిలో ఎంత రష్ ఉంటుంది, ఆ డాక్టర్ దగ్గర ఎంత రష్ ఉందో చూసావా? ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి దర్శనానికి. అసలు ఎప్పుడు వెళ్ళకుండా ఉంటే మనసులోనే ఉంచితే ఇంకా మంచిది. సో అలాంటిది, సో అలాంటి దేవుడి దగ్గర ఎందుకు ఆయన మెకానిక్లో అయిపోయాడే మనకి అసలు. అంటే అక్కడ పరిగెత్తుతావు. మరి ఎందుకు వచ్చింది ట్రబుల్? పంపు ఎందుకు పని చేయట్లేదు అని ఆలోచించవే. సో ఎందుకని వస్తుంది ట్రబుల్? ఎందుకు వచ్చింది? నీ బండికి ట్రబుల్ ఎందుకు వచ్చింది? మెయింటెనెన్స్ చేయలేదు. సో ఈ హఠయోగ విధానం అయితే ఉందో, సృష్టి క్రమం కానీ రక్షణా క్రమం కానీ, ఇది సమగ్రమైనటువంటి విధానం. ఈ అన్ని కోశాలని శుద్ధి చేసి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్, మనః బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, ఆది భగవో బ్రహ్మేతి. అయ్యా అక్కడ నచికేతుడు యమధర్మరాజు ఒకరైతే, మరి ఈ ఉపనిషత్తు అందరికీ నచ్చుతుంది. భృగు తన తండ్రి అయినటువంటి వరుణి దగ్గరికి, భృగు చిన్న పిల్లోడు అవునా, వాడు వేద పారంగతుడు, గోల్డ్ మెడల్ వచ్చింది, అన్నీ నేర్చుకున్నాడు అవునా, అన్నీ నేర్చుకున్నాడు, అన్ని విద్యలు వచ్చిన తర్వాత అన్నిటికంటే చివర వాళ్ళు ఆలోచించి అన్ని విద్యలు వచ్చినటువంటి వాడు, అన్ని శాస్త్రాలు వచ్చినటువంటి వాడు, అతి ఉన్నతమైనటువంటి వాడు, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆత్మవిద్య వెనకాలనే వెళ్తాడు. ఆధునిక సైకాలజీ చెప్పేది అదే, సో మన పూర్వీకులు చెప్పేది కూడా అదే. సో అలాంటి భృగు తండ్రి అయినటువంటి గురువర్యులు అయినటువంటి వరుణుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి, నా గురుకులాభ్యాసం అయిపోయింది, నాకు మొత్తం వేద పారంగతుని అయిపోయాను, అన్ని వేదాలు నేర్చాను, నాకు వేదాంతం చాలా బాగా అర్థమైంది తండ్రి. కానీ ఆ ఆత్మవిద్య లేకపోతే విముక్తే లేదు. అసలు మొత్తం మనిషి జన్మనే అసలు విముక్తి గురించి, ఆ మార్గాన్ని, అసలు ఆనందం ఏమిటో అనేటువంటి వెతుకులాటలోనే నా జన్మలన్నీ గడిచిపోతున్నాయి. సో ఆనందం అనేటువంటి దాన్ని, సో జన్మలు పోతున్నాయి కానీ ఆ నిత్యమైనటువంటి ఆనందం రావట్లేదు. సినిమా చూసినంతసేపు ఆనందం ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వస్తుందా అనే వెతుకులాటలో ఉన్నాను. ఆ రెస్టారెంట్కి వెళ్ళినంతసేపు ఆనందం ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలనేటువంటి, ఇవన్నీ అనిత్యమైనటువంటి ఆనందమే. జీవితం అంతా అనిత్యమైనటువంటి ఆనందంనే పోతుంది. నిత్యమైనటువంటి ఆనందం అనేది ఎప్పుడు రావాలి తండ్రి? తెలిసిపోయింది. ఈ అనిత్యమైనటువంటి ఆనందం వెనకాల పరిగెత్తి శరీరాలు మారుతున్నాయి కానీ ఆత్మక్షోభ మాత్రం తీరట్లేదు తండ్రి. అందుకని నాకు ఆ ఆత్మవిద్యనే బోధించు తండ్రి. నాకు అర్థమైంది, నువ్వు ఎంత గొప్పవాడివో తండ్రి. ఓ గురువర్య, ఆది నేను భిక్ష అడుగుతున్నాను. ఓ గురువర్య, భిక్ష, నాకు ఆ భిక్ష పెట్టండి. భగవో పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి భగవానులైనటువంటి ఓ తండ్రి, బ్రహ్మేతి, ఆ బ్రహ్మ మార్గాన్ని నాకు చెప్పండి తండ్రి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్,
నేను తినే ప్రతి ముద్ద కూడా ఆ యొక్క పరబ్రహ్మకే ఉపయోగపడాలి తండ్రి. అది చేరుకోవడానికే నాకు ఉపయోగపడాలి తండ్రి. ఈ స్థూల శరీరానికి వేసే ప్రతి ఆహారం, ప్రతి ముద్ద కూడా దానికే తీసుకెళ్ళాలి తండ్రి. ప్రాణం బ్రహ్మేతి వ్యజానా, నేను పీల్చుకునే ప్రతి శ్వాస అక్కడికి తీసుకెళ్తుందా లేదా తండ్రి నాకు తెలియదు. ఆ విద్య నాకు చెప్పు తండ్రి. మనః బ్రహ్మేతి వ్యజానా, నా ఇంద్రియాలు, మనసు ఈ యొక్క విషయాల పట్ల, ఈ భోగ విషయాల పట్ల వెళ్తున్నాయి తండ్రి. నాకు ఆ మోక్షం వైపుకి వెళ్ళేటువంటి మార్గాన్ని చెప్పు తండ్రి. ఆ బ్రహ్మానికి ఉపయోగపడేలా ఆ సమాధిని ఎలా పొందాలో చెప్పాలి తండ్రి. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానా, అహం ఆ చిత్తం జీవితం అంతా ఎందుకు దుఃఖం అంటే తండ్రి, ఎక్కలేని అహం. నా శరీరం, నా బటన్ నేను తయారు చేయలేదు, నా గుడ్డలు నేను తయారు చేయలేదు, నేను దువ్వుకునేటువంటి ఆ దువ్వెన నేను చేయలేదు, కోంబు కూడా నేను చేయలేదు, పేస్ట్ నేను చేయలేదు, అవునా, నా శరీరం మీద ఉన్న ఏది నేను చేయలేదు, నా ప్లేట్లోకి వచ్చే ఆహారం నేను ప్రొడ్యూస్ చేయలేదు, ఆ ప్లేట్ నేను తయారు చేయలేదు, అవునా, నేను పూసుకునేటువంటి సెంటు నేను తయారు చేయలేదు, ఆ తర్వాత ఏది నేను చేయలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే ఏంటంటే ఏది నేను చేయలేదు, అన్నీ ఎవరో వేసిస్తున్నారు. మరి ఎందుకు ఈ అహంభావం తండ్రి? ఎంత అహంభావం, నేను గొప్పని. అరే నేను గొప్ప ఎలా అవుతాను తండ్రి? నేను పరాన్న జీవిగా భావిస్తున్నాను, అంతే కదా. పరుల మీద ఆధారపడేటువంటి వ్యక్తిని పరాన్న జీవి అని అంటాడు. పరాన్న జీవికి అహం ఎందుకు? కేవలం కృతజ్ఞతాభావం ఉండాలి. కానీ అసలు నేనేమి సంపాదించాలి ఎందుకు? అనర్హత, అహం. ఎక్కడ చూసినా అహమే కదా తండ్రి. ఈ విషయం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తండ్రి. అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను పరాన్న జీవిని అయినటువంటి నాకు అహం ఎందుకు తండ్రి? అసలు అహాన్ని ఎలా తీసివేయాలి తండ్రి? అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానాం బ్రహ్మ తత్వమసే అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. వేదాంతం చెప్పేటువంటి 4 వేదాలు చెప్పేటువంటి మహావాక్యాలు ఇవే కదా తండ్రి. నాకు ఆ విద్య చెప్పు తండ్రి. అహం బ్రహ్మాస్మి. అహం చిత్తాన్ని, ఆ అహాన్ని చిత్తంలో ఎలా విలీనం చేయాలో చెబుతండి అని అడిగాడు. ఆ అజ్ఞానంతో అవిద్యంతో కూరుకొని ఉన్నటువంటి ఆ ఆనందమయ కోశం, ఆ ఆనందం అంతా ఇదే ఆనందమయ్యా. అనాత్మతో కూడినటువంటి ఈ శరీరాన్ని, భోగ వస్తువు అశుచి అయినటువంటి ఈ శరీరాన్ని శౌచంగా భావించి రోజు ఉదయం లేవగానే అద్దం ముందు నిల్చొని ఇది దువ్వుకొని అవునా, ఇక్కడ ఏమైనా అయిందా, ఇక్కడ ఏమైనా అయిందా, సో ఈ గోర్లు అవునా, ఈ గోర్లకు పెయింట్ వేసి ఆ తర్వాత ఈ ఏరికి అవునా అది తెల్లగా అవుతుంది, దానికి రంగు పూసి అవునా, సో ఇంకా ఏదో వేసి, సో అసలు ఈ శరీరం ఏంటయ్యా? ఈ శరీరంలో అంత ఎక్కడ చూసినా అశుచే. మలము, మూత్రము, విసర్జన, ఒక పెద్ద తోలు సంచి తీసుకొచ్చేసి, బీన్ బ్యాగ్ అంటాం కదా, కూర్చుంటాం కదా ఇంట్లో. సో ఈ శరీరం అనేది తండ్రి ఒక తోలు సంచి లాంటిది. ఆ తోలు సంచిలో మలాన్ని, మూత్రాన్ని అవునా, సో చీముని, ఆ తర్వాత అస్థికల్ని, ఆ తర్వాత మాంసాన్ని, సో మొత్తం నింపేసి, సో ఆ యొక్క తిత్తిని, సో ఈ సప్తధాతువులతో ఓడినటువంటి ఈ యొక్క స్థూల శరీరాన్ని, సో మీ ముందు నేను అలా నింపి దాన్ని హత్తుకొని అవునా ఐ లవ్ యూ అని అంటే మీరు ఏమంటారండి? అబ్బో కుమార్ గారు ఏదో పరమమైనటువంటి యోగ విద్య చెప్తారని అంటే కుమార్ గారు పిచ్చోన్లాగా ఉన్నాడు ఏంటండి? మా ముందే ఆ తోలు సంచిలో ఇవన్నీ నింపి ఆయన దాన్ని హత్తుకొని సో ఐ లవ్ యూ అంటాడేంటి? ఇంకా అంతతో సరిపోలేదు. సో ఆ తోలు సంచికి అవునా కంచిపట్టు సారీయో అవునా, ఇంకా తర్వాత దానికి 2 కోట్లు పెట్టి డైమండ్ నెక్లెస్ ఈ తోలు సంచికి, ఆ తర్వాత పైన ఇంకేదో హారం డైమండ్ నెక్లెస్ పెట్టి, సో ఆ తర్వాత దానికి ఇంక కొంచెం ఏది పర్ఫ్యూమ్ 10,000 రూపాయలు పెట్టేటువంటి ఇంకేదో పర్ఫ్యూమ్ ఉంటుందంట కదా, ఆ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి దానికి స్ప్రే వేసి లోపలంతా కంపు అవునా పైన స్ప్రే వేసి, సో ఎలా ఉందండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏమంటారండి? నిజంగా కుమార్ గారి పిచ్చోడు, వీడికి బాగా పిచ్చి ముదిరింది, అబ్బో పొరపాటున సార్ ఎవరో చెప్పారు మీరు ఏదో యోగ విద్య చెప్తారని, కానీ మీరు పిచ్చోడు అనేటువంటి విషయం నిర్ధారణ చేసుకొని మళ్ళీ కుమార్ గారి ముఖం చూస్తే ఒట్టు. అర్థమైంది కదండి? భృగు అదే చెప్తున్నాడు, వేడుకున్నాడు వరుణికి, తండ్రి ఈ శరీరం ఏమిటి,
అశుచితో కూడినటువంటి శరీరాన్ని శౌచంగా భావించి ఎంత ఆ అద్దం ముందు మొత్తం పుట్టినప్పటి నుండి గిట్టేంత వరకు దానికి ఏ లాగు వేయాలి, ఏ నెక్కరు వేయాలి, ఏ షర్టు వేయాలి, ఏ ప్యాంటు వేయాలి. ఈ మధ్యకాలంలో అన్నీ చినిగి, అవునా, వాడు ప్యాంట్ మొత్తం ఎక్కడ చూసి చినిగే ఉంటుంది, అది ఫ్యాషన్ అంటాడు. ఆ ప్యాంట్ కిందికి వేసుకుంటాడు ఇక్కడ మధ్యకి. ఏంటయ్యా ఇది? ఈ శరీర పోషణ తప్పితే ఏమీ లేదని ఇంత అశుచితో ఆ లెదరు బ్యాగ్ పోషణ తప్పితే ఇంకా శరీర జీవితం అంతా దాంట్లోనే గడిచిపోతుంది కదనయ్యా. ఆ లెదర్ బ్యాగులో ఏం వేయాలని ఆలోచనే కదా. అందులో కొంచెం మందు పోద్దామా, లేకపోతే అందులో కొంచెం ఏమైనా చేద్దామా, ఇదే నానయ్య మనం చేసేది. దాన్ని మరి అంత అలా ట్రీట్ చేయాలనయ్యా దాన్ని. ఇదే విషయం సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు మన ఎంత అజ్ఞానంలో ఉన్నా, ఎంత భ్రమలో ఉన్నా, ఎంత వ్యామోహంలో ఉన్నా, ఎంత విపర్యంలో ఉన్నాం అనేటువంటి విషయం అర్థం. దిస్ ఇస్ కాల్డ్ హోమ తైల. This is a mixture of more than 45 oils. So though we have given when it started formulating, these are the original oils. Now 45 essential oils, antifungal, antibacterial, antiviral, antioxidant. Here now it is everything. It is like, there is called a batch therapy. So there is one master batch formula. That formula, in any case, in any panic state or in any case, you can use it. It is 1,000 times better than that. You can use it for cut. For any cut, you can use it for burn. You can use it for any bite, so that it won't septic. So research done on this at a postgraduate research institute of Chandigarh Medical Sciences, Research and Medical Sciences. In 5 days, this formulation helped in recovering patients 100%.